అమెరికా ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధం మ్యూజికల్ చైర్స్ ఆటలా మారింది. కొద్ది రోజుల నెలకొన్న నిశ్శబ్దాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో బద్దలు కొట్టింది. జోర్డాన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. సరిగ్గా వైట్ హౌస్లో ట్రంప్ నెతన్యాహు భేటీ వేళ ఈ దాడులు జరగడంతో కలకలం రేగింది. యుద్ధాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అమెరికాపై ఒత్తిడి తెస్తుంది. ఈ నేపథ్యంలో తమ దాడి సామర్థ్యం తగ్గలేదని ఇరాన్ దాడులతో సంకేతాలిచ్చింది. అయితే ఇరాన్ ఎదుర్కొనేందుకు గల్ఫ్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇరాన్పై బహ్రెయిన్, కువైట్ సీక్రెట్ దాడులు చేసినట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ దాడికి యుఏఈ సహకరించిందట. అసలు ఇరాన్ ఆకస్మిక దాడుల వెనుక వ్యూహం ఏంటి? ఇరాన్ యుద్ధంలోకి గల్ఫ్ దేశాలు ఎంట్రీ ఇచ్చాయా? పశ్చిమాసియా ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారుతుందా? వాచ్ స్టోరీ. ఇరాన్ హఠాత్తుగా ఎందుకు దాడి చేసింది? ఇరాన్ యుద్ధం గల్ఫ్ వార్గా మారుతోందా? యుద్ధంలోకి గల్ఫ్ దేశాలు దిగుతున్నాయా? యుద్ధం, కాల్పుల విరమణ ఈ రెండింటి మధ్య పశ్చిమాసియా నలిగిపోతోంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణ అచ్చం మ్యూజికల్ చైర్స్ ఆటను తలపిస్తోంది. పశ్చిమాసియాలో కొన్ని రోజులుగా వింత నిశ్శబ్దం నెలకొంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల్ని 2 రోజుల క్రితం తాత్కాలికంగా ఆపేశాయి. ఇరు వర్గాలు ఎలాంటి దాడులకు దిగలేదు. అయితే ఆ నిశ్శబ్దాన్ని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులతో బద్దలు కొట్టింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం గల్ఫ్ దేశాలోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఆకస్మిక దాడికి ప్రయత్నించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులన్నింటినీ సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నట్టు అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఒక జోర్డాన్లోనే 5 క్షిపణుల్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఈ దాడులకు తామే బాధ్యులమని ఐఆర్జేసీ ప్రకటించింది. జోర్డాన్లోని ప్రధాన అమెరికా వైమానిక స్థావరం సెంట్రల్ కమాండ్ సెంటర్ ను ఎయిర్ ఫోర్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జేసీ తెలిపింది. అమెరికా కీలక అవసరాల కోసం ఉపయోగించే మోవాఫాక్ సల్తే ఎయిర్ బేస్ తో పాటు జోర్డాన్లోని సెంటమ్కు సంబంధించిన మరో కేంద్రం కూడా ఈ దాడికి గురైంది. ఇక్కడే అస్సలు ప్రశ్న తలెత్తుతోంది. కొద్ది రోజులుగా కాస్త ప్రశాంతంగా ఉన్న ఈ తరుణంలో ఇరాన్ ఒక్కసారిగా ఈ దాడులకు ఎందుకు తెగబడింది? ప్రస్తుత కాల్పుల విరమణను ఇప్పుడే ఎందుకు భగ్నం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం రణరంగంలో ఉండదు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. అదే టైంలో ఇరాన్ దాడులకు తెగబడింది. ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికాపై ఎప్పటినుంచో నెతన్యాహు ఒత్తిడి తెస్తున్నాడు. తాజా దాడులతో తెహ్రాన్ స్పష్టమైన సందేశం పంపినట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ తన బలహీనతను ప్రదర్శించుకోవడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ దృష్టిలో ఇది కేవలం నిరోధక శక్తికి సంబంధించిన అంశం. మెరుగైన ఒప్పందం కావాలంటే తమది ఆధిపత్యం ఉండాలన్నది ఇరాన్ ఉద్దేశం. సింపుల్ గా చెప్పాలంటే తమ వద్ద ఆయుధ శక్తి ఇంకా ఉందని సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. అంతేకాకుండా దీని వెనుక దేశీయ రాజకీయాల కోణం కూడా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని మౌనంగా భరిస్తూ చర్చల కోసం బతిమాలుకునే స్థితిలో తాము లేమని ఇరాన్ నాయకత్వం తన దేశంలో నిరూపించాల్సి ఉంది. కాబట్టి ఈ క్షిపణి దాడులు 2 వైపుల సంకేతాలను పంపే. వాషింగ్టన్ కు ఒక హెచ్చరికగా మారితే తెహరాన్ కు మాత్రం ఇది బల ప్రదర్శనగా నిలుస్తోంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలకు మరో తలనొప్పి మొదలైంది. చర్చలాగిపోతే తెహరాన్ పై మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించాడు. ప్రస్తుత దాడులతో ఇరాన్ను గట్టిగా దెబ్బతీస్తామని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. అయితే ట్రంప్ ఏ క్షణంలో అయినా మనస్సు మార్చుకుంటారన్నది బహిరంగ రహస్యం. అర్ధరాత్రి ట్రూత్ సోషల్ పోస్ట్ రూపంలో ట్రంప్ యూటర్న్ తీసుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ యుద్ధం ప్రారంభంలో ఉన్నట్టుగా ఇప్పుడు వారాల గడువును ట్రంప్ యంత్రాంగం విధించడం లేదు. అదే సమయంలో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అసలు చిత్రం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇదంతా పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ముప్పును స్పష్టంగా చూపుతోంది. ఈ యుద్ధాన్ని ముగించాలని ప్రపంచం కోరుకుంటోంది. కానీ ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు అనేది స్పష్టమైపోతోంది. సాధారణ ప్రజలకు ఈ యుద్ధం ఒక పెను విషాదం. కానీ అగ్రనేతలకు ఇది పరపతి, ప్రభావం, మనుగడ కోసం ఆడుతున్న రాజకీయ క్రీడ. చివరకు సౌదీ అరేబియా కూడా అధికారికంగా ట్రంప్తో చేతులు కలిపింది. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ స్థావరాలపై రియాద్, వాషింగ్టన్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఇదే సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న హూతీ గ్రూప్ ఈ యుద్ధంలో మరో కొత్త రంగాన్ని తెరిచింది. సౌదీ నౌకాదళాన్ని దిగ్బంధిస్తామని హూతీలు ప్రకటించారు. ఎర్ర సముద్రానికి ముఖద్వారం బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని సౌదీ నౌకల రాకపోకలకు మూసివేశారు. ఇక బహ్రెయిన్, కువైట్ కూడా ఈ యుద్ధంలో భాగమయ్యాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్ భూభాగంలోని పలు ప్రాంతాలపై ఆ దేశాలు రహస్యంగా యుద్ధ విమానాలతో దాడులు జరిపినట్లు సమాచారం.
డ్రోన్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, ఇతర సైనిక స్థావరాలే లక్ష్యంగా బహ్రెయిన్, కువైట్ కలిసి దాడులు జరిగాయి. ఈ దాడులకు నిఘా సమాచారాన్ని ఎవరిచ్చారో ఊహించగలరా? అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. అంటే అరబ్ దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. ఇదే అస్సలు ఆందోళన కలిగించే అంశం. అయితే ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశం కూడా తన సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఈ ప్రాంతమంతటా తన ప్రాబల్యాన్ని చాటేందుకు ఇరాన్ ఎప్పటినుంచో ఒక బలమైన మిత్రపక్షాల నెట్వర్క్ను నిర్మించుకుంటూ వస్తోంది. లెబనాన్లోని హిజ్బుల్లా నుంచి యెమెన్లోని హూతీల ఉద్యమం వరకు, ఇరాక్లోని సాయుధ మిలిటెంట్ల వరకు అందరూ ఇరాన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇరాన్ వ్యూహం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో నేరుగా తలపడకుండా పరోక్షంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఒకవైపు శక్తివంతమైన మిత్రదేశం, మరోవైపు ఊహకందని పొరుగు దేశం. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ గల్ఫ్ దేశాలు కొన్నేళ్లుగా ప్రమాదకరమైన వాస్తవ పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాయి. సంక్షోభ ప్రాంతంలో ఎలా బతకాలో అవి నేర్చుకున్నాయి. అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాలు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాయి. అవి ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా వినాశకరమైన ఘర్షణ పశ్చిమాసియాలో తప్పదు. అధికారాన్ని కోల్పోతామని భయం తమ శక్తిని ప్రదర్శించేలా దేశాలపై ఒత్తిడి తెస్తోంది. శక్తి ప్రదర్శనే ఎదురుదాడులకు దారితీస్తోంది. ఆ ఎదురుదాడి మళ్లీ మరో ప్రతిచర్యను కోరుతోంది. దీంతో ఏ దేశమూ విజయాల కోసం పోరాడడం లేదు. కేవలం తాము బలహీనులుగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే పోరాడుతున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు 2 సమాధులను తవ్వుకుంటాడన్నది పాత రోమన్ సామెత ఉంది. ప్రస్తుతం ఈ యుద్ధం సరిగా అదే దిశగా పయనిస్తోంది. అమెరికాపై ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది. తెహ్రాన్పై వాషింగ్టన్ విరుచుకుపడుతుంది. ప్రాగ్జీలు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నాయి. చివరకు గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగుతాయి. ఇలా ప్రతి స్పందన తదుపరి దాడికి ఒక కారణాన్ని సృష్టిస్తూ పోతే అంతిమంగా ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.